చెప్పండమ్మా ఇలా కూల్చివేత చేశారు గదా! చేసినాక మీకు అధికారులేమన్నా చెప్పారా? మాకు అధికారులు వచ్చారు, ఇప్పిస్తాము, ఇండ్లు ఇప్పిస్తాము, జాగాలు ఇప్పిస్తాము అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మాకు ఏది వారం రోజులైతుంది. ఇంతవరకు ఏది మాకు చూపిస్తలేరు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మాకు రోడ్డు మీద వేసినట్టు చేసారు. మా సంసారాలు, కుటుంబాలు, పిల్లలు, పెద్దలు, వయసోళ్ళు, ముసలోళ్ళు ఈడ మట్టి మీద వండుకొని తింటున్నాం, మట్టి మీద వండుతున్నాము. ఇక్కడ నా 60 ఏళ్ళ సంది చూస్తున్నా నేను ఈ జాగా. ఇప్పుడు మేము కొని కూడా 33 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి మాకు. అన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము. 1 వీక్ క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము. ఎంఆర్ఓకి చూపించినాం కూడా. అమ్మ మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఆల్రెడీ, మాకు ఇండ్లు కూలగొట్టనీయకండి, మా ఇండ్లు మమ్మల్ని కాపాడండి అని చెప్పినాము. ఓకేనమ్మా, మీకేం అన్యాయం జరగని అని అన్ని నీతులు చెప్పింది మాకు. ఆఖరికి వస్తే ఆమె పర్మిషన్ వల్ల అందరి ఇండ్లు కూలగొట్టడం జరిగింది. మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. మాకు పండుకొని స్థలం లేదు, వండుకొని స్థలం లేదు. ఈ మట్టిలోనే వండుకుంటున్నాము, ఇక్కడనే వండుకుంటున్నాం. మాకు ఎవరు న్యాయం ఎప్పుడొచ్చి చేస్తారు? గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు, వస్తలేరు, ఏం చూస్తలేరు. మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, ఏదో సాయం చేస్తున్నారు, భోజనాలు ఇప్పిస్తున్నారు, పోతున్నారు. ఇంతకంటే ఏం చేస్తారు? మేము ఇంకా ఎన్ని రోజులు ఈ మట్టిగడ్డ మీద ఉండాలి? ఈ రోడ్డు మీద దుబ్బకు ఈ వయసోళ్ళు ఉన్నారు, ఎట్లా పండుకుంటారు ఈ రోడ్డు మీద? కొంచెమైనా గవర్నమెంట్కు వాళ్ళకు మనసు మానవత్వం ఏమీ లేదా? వాళ్ళకు పిల్లలు, పెళ్ళాము, సంసారాలు ఉండొచ్చు. వాళ్ళ గతులు ఇట్లయితే తెలుస్తుంది. మా గతులు రోడ్డు మీద వేసిపోయిన వాళ్ళు. ఇంత అన్యాయం చేయాలి కూడా వాళ్ళకు మంచిది కాదు. గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాన్ని కానీ ఇట్లా మాకు అన్యాయం చేయడము, పేదలకు చాలా అంటే చాలా ఘోరమైన అన్యాయం చేశారు మాకు. నోటీసులో ఏం రాలేదు. నోటీసు రాక మొదలు ఇల్లు కూలగొట్టారు. ఇల్లు కూలగొట్టినాక నెక్స్ట్ డే మాకు నోటీస్ వచ్చింది. అంటే నోటీసు రాకముందే వాళ్ళు కూలగొట్టడం మాత్రము ఇది అన్యాయం. నోటీస్ వచ్చిన తర్వాత మాకు నోటీసు చూపిస్తే అది వేరు. అది కూడా మేము గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మాకు ఎట్లా కూలగొడతారు? మాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు, గవర్నమెంటే చేసిర్రు. మాకు డబ్బులు తీసుకొని గవర్నమెంట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తుంది? మళ్ళీ ఇది గవర్నమెంట్ జాగా అమ్మ, మీరు తీసుకోవద్దు, ఇది అది ఏమంటారు, ఇది అమ్ముకునే జాగా కాదు, మీరు కొనకండి, మీకు అన్యాయం జరుగుతుంది. మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినప్పుడు మీరు కొనకండి అంటే మేము కొనకుండా మా డబ్బులు మేము ఇంకెక్కడైనా కొనుక్కుంటుంటిమి. కానీ అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు డబ్బులు తీసుకొని. అలాంటప్పుడు ఎందుకు చేయాలి మళ్ళా? ఈ జాగాలో ఇది అవసరం లేదు, ఈ జాగా గవర్నమెంట్ జాగా, ఇది కబ్జాల జాగా అని ఫస్టే మాకు చెప్పాలి. చెప్తే మేము కొనేటోళ్ళు అందరం ఎవరు కొనకపోతుంటే, కొన్న తర్వాత రిజిస్ట్రేషన్లు, నల్ల బిల్లులు, వాటర్ బిల్లులు అన్నీ గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడేమో గవర్నమెంట్ జాగా కబ్జాలు ఉన్నారని కూలగొట్టారు. ఇది గవర్నమెంట్కు ఎంత న్యాయం అవుతుంది? ఇది వాళ్ళకి ఇది న్యాయం కాదు. ఇది ఎంతవరకైనా అది న్యాయం కాదు. మాకు ఏదైనా ఆధారం చూపించాలి, మాకు ఇక్కడే మాకు ఇల్లు కట్టించాలి. అప్పుడు మాత్రం ఈ జాగా మీదకే మేము జరగగలుగుతాం. అంతవరకు మేము సచ్చినా బతికినా ఈ గడ్డ మీదనే ఉంటాం. మేము ఇక్కడ మాత్రం ఎవరి గడ్డపారేసి మట్టి కూడా తీయనీయం. ఎప్పటికంటే మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు మా ఇల్లు కూలగొట్టదని అడ్డు నిలబడితే లేడీస్ పోలీస్ వచ్చి మా ఆడవాళ్ళందరినీ ఇట్లా నలుగురు నూక్కపోయినండి. ఎట్లా మేము లేడీస్ పోలీసు, మగ పోలీసు లాఠీలను కొడుతున్నారు. మా కొడుకులను, పిల్లలను అడ్డొచ్చిన మా కుటుంబము మగవాళ్ళందరినీ లాఠీలతో కొట్టిరు. ఆడవాళ్ళని లేడీస్ పోలీస్ వచ్చి గొర్ర గుంజుకపోతే మట్టిగడ్డల మీద పడ్డాం మేము. మా బాధలు ఎవరికి? వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? ఇంత దౌర్జన్యం మా గవర్నమెంట్కి. మరింత అన్యాయం పనికిరాదు. జాగాలు ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్కు. మాకు ఎక్కడన్నా మాకు సిటీకి దగ్గర ఇల్లు ఇవ్వాలి, లేకుంటే ఇక్కడ ఇవ్వాలి. మాకు రోడ్ ప్లేస్ కాదు, ఇది రోడ్డుకి ఎక్కడ వెళ్తుంది? బస్సులు పోయి అంత ప్లేస్ కూడా లేదండి. అక్కడ దర్గా అడ్డం ఉంది, ఇక్కడ గుడి అడ్డం ఉంది, ఎట్లా వెళ్తాయి బస్సులు? వెళ్ళే కదా. రేవంత్ రెడ్డి సార్కి అయితే మరీ దండం పెట్టి చెప్తున్నా నేను. ఏంటంటే పేదవాళ్ళు మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆడవాళ్ళకి బస్ ఇచ్చారు, అది వేస్ట్ నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది, జాబ్కి అయ్యి ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళు ఉట్టిగా జస్ట్ టైంపాస్కి తిరుగుతారు బస్సులలో. మరి 23 ఇళ్ళలో ఆడవాళ్ళు బయట తిరుగుతున్నారు, బయట పడేసిండు మేము చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అనాలని కాదు, సార్ని అనాలని కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీరు కొత్తగా వచ్చినాక తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు జరిగినాక ఇంతమంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళినాక తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? కొంతమంది సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయి, ఇల్లులు ఇస్తలేరు. ఎస్సీ అంటే ఇక్కడ ఎవ్వరు ఇల్లులు ఇవ్వట్లేదండి, హైదరాబాదే కానీ ఎస్సీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా న్యాయం లేదు. మాదిగా మాలా అంటే వేస్ట్. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇల్లులు వెతకడానికి వెళ్తే 9,000 11,000, ఎస్సీ అనగానే
వద్దమ్మా మీకు ఇల్లులు ఇవ్వను అని అంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఎక్కడ రెంట్‌కి ఉండాలి? పోనీ ఇల్లులు ఇచ్చిర్రంటే అక్కడైనా ఉంటున్నాం మేము. లేదు ఇక్కడనే ఇల్లులు ఇవ్వాలి. ఈ ప్లేస్ వాళ్ళు ఏం చేసుకోలేరు కదా! ఎవరికో కార్ అవసరం ఉంటే కార్ పార్కింగ్‌కి వీళ్ళెందుకు ఇల్లులు కాల్ చేయాలి? మేము ఎందుకు కాల్ చేయాలి అసలు? ఇప్పుడు మేమైతే అన్యాయం అయినట్టే కదా! వేరోడైతే బాగుపడుతుండు. వాడు బాగుపడి ఏమైతుంది? దేవుడు వాడికి పనిష్మెంట్ కంపల్సరీగా ఇస్తాడు. ఎవరో ఎంఆర్ఓ అంట, మేడం అంట. ఆ మేడంకి కూడా ఇలాంటి పరిస్థితి కంపల్సరీ వస్తది. దేవుడు వాళ్ళ పిల్లలకు కూడా చూపిస్తది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటివి అప్పటి నుంచి కొట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌లో ఇలాంటివి ఎందుకు జరగాలి? దేనికి జరగాలి? ఆ! ఎవరో కేసేసిర్రు. ఎందుకంటే వాళ్ళకి కోట్ల ఆస్తి వస్తదన్నా, మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో తెలియదు. కానీ పాలిటిక్స్ అంటే బెనిఫిట్స్ కంపల్సరీ ఉంటాయి. అది మాకు తెలుసు. మేము పోయి చదువుకున్నాం. మాకు కూడా అన్నీ తెలుసండి. కాకపోతే మాత్రం దయచేసి ఎవరో కూరలు అమ్మే ఆమెకి అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత ముందు జరిగిర్రు. మరి ఇల్లులు కూలిపోయి మరి ఎక్కడుండాలి? పిల్లలు ఎక్కడుండాలి? పెద్దలు ఎక్కడ? ఎవరికి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇక్కడ ఎవరికి లేవు. అంతా ప్రైవేట్ జాబ్స్ ఉన్నోళ్ళే. వాళ్ళు ఏం కష్టపడి చేసుకుంటే వాళ్ళకొచ్చే 10,000 ఆదాయంలో ఇల్లు కిరాయి కట్టుకుంటారా? రెంట్ కట్టుకుంటారా? ఎక్కడుంటారు? కొన్ని వాళ్ళకి ఏం లేదు కరెంట్ బిల్. ఇప్పుడు సరే రేషన్ కార్డ్ ఇక్కడ ఉందండి. ఇప్పుడు మేము వేరే దగ్గర పోతాం. రేషన్ కార్డ్ ఎట్లా ఉంటది చెప్పండి? కరెంట్ బిల్లు. మళ్ళీ అదే కాదు పిల్లలకు స్కూల్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ వేరే స్కూల్ వేసి ఎంత చదువు నష్టం? నర్సరీ నుంచి 10th వరకు ఉంటేనే జాబ్స్ వస్తాయి. వితౌట్ సర్టిఫికేట్స్ ఎక్కడ జాబ్స్ కూడా రావు నాకు తెలిసి అయితే. అది వేస్ట్ అయిపోయింది. డిగ్రీ చదువుకున్న అబ్బాయిది కూడా సర్టిఫికేట్స్ పోయినాయి ఇక్కడ. మరి ఇంకా వేరే వాళ్ళకి ఎంత భయం? పోనీ యూత్ ఇప్పుడు పెరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు సార్‌నే కాదు నేను అందరు పాలిటిక్స్ గురించి నేను అడుగుతున్నాను. ఎవరు ఏం చేస్తారు? ఎవరు ముందుకొస్తారు? మీ ఎమ్మెల్యే వచ్చాడా ఇక్కడికి ఎవరు రాలేదండి. అందరూ వస్తున్నారు. ఏదో వస్తున్నారు, అడుగుతున్నారు, పోతున్నారు. ఇప్పటివరకు యాక్ట్ ఎవరు కాలేదు. ఇవాళటికే 6th డే. మరి 6th డే అయినప్పుడు మరి ఎవరు ఏం చేస్తలేరు ఎందుకు? మరి ఇట్లా ఇప్పుడు వండుకొని ఇక్కడ మేము కట్టెలపై పెట్టుకొని వండుకుంటా కూడా వచ్చి వెళ్తున్నారు. మరి ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? స్పందించాలి కదా! ప్రజల న్యాయం అన్నప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళకి ఏం చేయకండి. మరి ఆడవాళ్ళమే ఉన్నాం కదా! మరి ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళు. మరి ఏం చేస్తారు? రోడ్ల పైన కూర్చుంటే మంచిగా అనిపిస్తుందా? మరి ఏం చేస్తున్నారు? మరి ఎట్లా న్యాయం చేస్తాను? మాకైతే ఇక్కడే ఇల్లులు కావాలి. మాకు ఎక్కడొద్దు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఎప్పుడో 2018లో పెట్టుకున్నానికి ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇస్తారని గ్యారంటీ ఏముంది? నాకైతే నమ్మకం లేదు. 100% చెప్తున్నాను. నమ్మకం అస్సలు లేదు. ఎందుకంటే అంటారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలి, ఎక్కడో రెంట్‌కు ఉండాలి, వెళ్ళిపోండి అని చెప్తారు తప్ప మనీ రాదు. ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ రాదు. మనుషులు మాత్రం అన్యాయం అవుతారు. ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంది. ఇలాంటివి ఇక్కడన్నా ఇల్లీగల్ కానీ ఇల్లీగల్ ఇల్లులు చాలా ఉన్నాయి. మరి అవి ఎందుకు తీసలేరు మీరు? ఇదే దొరికిందా? ఇది వేస్ట్. ఇక్కడ బస్సులు కూడా కార్లు కూడా వేస్ట్. ఇక్కడ పోవడానికి పార్కింగ్ ఇంకా దేనికి అసలు అవుతాయి? చాలా మంది వాళ్ళకి చెయ్యి ఉండొచ్చు. కానీ న్యాయం మాత్రం ప్రజలకు జరగాల. ఇళ్ళకు మీరు ఇప్పుడు మీ గుర దండం పెట్టి చెప్తున్నాను సార్. ప్లీజ్ దయచేసి మాత్రం మాకు ఇక్కడ అన్యాయం జరిగేటట్టు చేస్తే మాత్రం మేము థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ అనుకుంటామండి మేమైతే. ఎందుకంటే చాలా అన్యాయంగా ఉన్నాం మేము మాత్రం సార్.